ఇప్పుడు నా ముందున్న గెస్ట్ గురించి మీకు చెప్పాలంటే, తను మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది. తను ఏదైనా చెప్తే నమ్మాలనిపిస్తుంది. తను ఏదైనా చేస్తుంటే చూడాలనిపిస్తుంది. తనెవరో కాదు, అందరి మనసులు దోచేసుకొని వాళ్ళ అత్తమ్మతో ఉంటున్నా గూడా అమ్మ లాంటి తీరు. అలానే ప్రతి ఒక్కరికి ఎలా ఉండాలి, ఇండిపెండెంట్ వుమెన్ అంటే ఏంటి అనే విషయాన్ని కూడా తనని చూసి మనందరం తెలుసుకుంటూ ఉండొచ్చు. సో రండి, ఇంటర్వ్యూ కింద కామెంట్స్లో మాట్లాడుకుందాం. సో ఈ డైలాగ్తో మీకైతే అర్థమైపోయి ఉంటుంది నాతో పాటు ఎవరున్నారని. షీ ఈజ్ నన్ అదర్ దాన్ వన్ అండ్ ఓన్లీ స్వప్న వైట్ల అక్క నాతో పాటు ఉన్నారు. ఈరోజు చాలా విషయాలు అయితే మాట్లాడేద్దాం. హలో అక్క, నమస్తే. హాయ్ వైషు, నమస్తే. చెప్పనా? నమస్తే. నమస్తే వదిలే అక్క, చిన్నపిల్లని అలా వదిలేసి. ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. కెరియర్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఫస్ట్ టైం నేను అడుగుతాను మామూలుగా ఎలా ఉన్నారు అని, మీరు నన్ను అడిగేస్తున్నారు ఎలా అంటే ఉన్నారు. గెస్ట్లు అందరితో మాట్లాడి నాకు కూడా అలా అలవాటు అయిపోయింది. బట్ నాకు నీ స్మైల్ చాలా నచ్చింది వైషు. థ్యాంక్ యూ. అండ్ అంటే ఇది ఏదో మీరు కాంప్లిమెంట్ చేశారని చేయట్లేదు, ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ హార్ట్ చాలా అందంగా ఉన్నారు మీరు, చాలా నిజంగా. థ్యాంక్ యూ. సో అందం గురించి వచ్చింది కాబట్టి ఐ వాంట్ ఆస్క్ దిస్ క్వశ్చన్. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అక్క మిమ్మల్ని ఈటీవీలో. చిన్నప్పుడు అంటే అప్పుడు నువ్వేం చదువుతున్నావు? మేబీ 7th or 6th క్లాస్ అరౌండ్. అప్పటి నుండి నా వంట ప్రోగ్రామ్ చూస్తున్నాను నేను. జస్ట్ బెర్రీ పుట్టిన వెంటనే ఇంకా సంజయ్ కాక అంటే మా అత్తమ్మ వాళ్ళ బ్రదర్ అనమాట, ఆయన పిలిచారు. ఫస్ట్ మా పెళ్లికి వచ్చారు. పెళ్లికి వచ్చి హోటల్ మేనేజ్మెంట్ చేసావు కదా, ఛానల్ స్టార్ట్ అవుతుంది యూట్యూబ్, అప్పుడే కొత్తగా స్టార్ట్ చేశారనమాట. రమ్మని అడిగారు, కానీ నేను అప్పుడు లండన్కి వెళ్ళిపోతున్నా, వీసా అంతా రెడీగా ఉంది. సో అక్కడ ఒక 3 years తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చి యుఎస్కి వెళ్ళాం. అక్కడ 6 years కాక హోటల్లో వర్క్ చేశాను అనమాట, టేస్ట్ ఆఫ్ ఇండియా. ఓకే. మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత మొత్తానికి ఆయన వల్లే నేను ఒక యూట్యూబ్ ఛానల్లో రాగలిగాను. అండ్ జీ తెలుగులో చూసుంటాను. అవును, జీ తెలుగు తర్వాత ఈటీవీ రెండు. ఫస్ట్ జీ తెలుగులో వచ్చారు. బేబీ ఫుడ్, ఇప్పటికీ బేబీ ఫుడ్ అంటే చాలా మందికి స్వప్న వైట్ల గుర్తొస్తుంది. మీరు చెప్తే నమ్మేస్తారు అంతే, ఇట్లా కళ్ళు మూసుకొని స్వప్నక్క చెప్పిందంటే చేసేయచ్చు అని ఎలా ఉంటుంది ఇళ్లలో చాలా మంది. అంటే పుట్టిన బేబీ అంటే చాలా కేర్ తీసుకుంటాం నార్మల్గానే, అమ్మో ఏం పెట్టచ్చో పెట్టకూడదని. కానీ మీరు చెప్తే మాత్రం స్వప్న గారు చెప్పేశారా ఇంకేం పర్లేదు అనే రీతిలో. అంటే ఎందుకు కనెక్ట్ అయ్యారంటే వైషు, నేను అప్పుడు ఆ స్టేజ్లో ఉన్నా. జస్ట్ అప్పుడే బెర్రీ పుట్టి 3 months తర్వాత జాయిన్ అయ్యా. 6 months నుండి నేను అంటే ఫస్ట్ వర్క్ చేసా ఒక 3 months. 6 monthsకి కరెక్ట్గా నేను సాలిడ్ ఫుడ్స్ నా బేబీకి పెడుతూ ఏదైతే ఇంట్లో పెడుతున్నానో అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ప్రాక్టికల్గా చాలా బాగా కనెక్ట్ అవుతారు కదా. సో ఎక్కడికి వెళ్ళినా సరే బేబీ ఫుడ్, అప్పట్లో ఫస్ట్ తెలుగు బేబీ ఫుడ్ చేసింది స్వప్న వైట్ల. సో అలా కనెక్ట్ అయ్యారు. కానీ నువ్వు బేబీ ఫుడ్ స్టేజ్ దాటిపోయి ఉంటావు. అప్పుడు స్నాక్స్ ఐటమ్ మమ్మీ చేసి ఉంటుంది. నాకు వంట చేయడం చాలా ఇష్టం చిన్నప్పటి నుండి. చిన్నప్పటి నుంచి ఇప్పటికీ వంటలు చేస్తూనే మీరు చేసే ప్రతి వంట మాకు కొత్తగానే అనిపిస్తుంది. ఏదైనా సరే మేము ఆల్రెడీ ఇంట్లో చేసుకుంటుందైనా సరే స్వప్నక్క చేసిందంటే చూడాలిరా అన్నట్లే ఉంటుంది. థ్యాంక్ యూ. అండ్ కామెంట్స్లో మాట్లాడుకుందాం ఈ డైలాగ్. అంటే ఎందుకంటే ఇప్పుడు నేను కెమెరా ముందు యశు షూట్ చేస్తుంది, నాకు నచ్చింది నేను చెప్తా. కానీ మీకేమనిపిస్తుంది చెప్పాలి, మీతో మాట్లాడాలి అంటే అక్కడ ఓన్లీ మనకు ఆప్షన్ కామెంట్ బాక్స్ కదా. డైరెక్ట్ గా నేను ఎలాగో మాట్లాడలేను, సడన్ గా నా మనసులో నా మాట వచ్చేసింది. అది ఎక్కువ కనెక్ట్ అయింది మన వాళ్ళకి. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ నన్ను చూడగానే హలో అంటారు. నెక్స్ట్ ఇంకా ఓకే అండి బాయ్ అంటే మీరు అంటూ ఉంటారు కదా రండి కామెంట్ బాక్స్ లో మాట్లాడుకుందాం అని, అది చాలా నచ్చుతుంది అంటారు అనమాట. సో ఇంకా అందరికీ నచ్చుతుంది కదా, నేను కంటిన్యూ అవుతున్నాను. కానీ నేను ఎంత బిజీగా ఉన్నా, ఒక షార్ట్ రిలీజ్ చేసిన, ఒక వీడియో రిలీజ్ చేసిన, కుదిరినప్పుడు నేను యశు కామెంట్ బాక్స్ లోకి వెళ్తాము అని మాట్లాడతాం. కొన్ని పిచ్చి కామెంట్స్ ని పట్టించుకోము, కానీ ప్రతి ఒక్కరికి మీరు చూసే ఉంటారు, ఖచ్చితంగా చూస్తాం. ప్రతి ఒక్క దానికి ఏదో ఒక విధంగా ఒక హార్ట్ సింబల్ అయినా సరే వెళ్తుంది. సో స్వప్నక్క అంటే వంట ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, ఇల్లు మేనేజ్ చేస్తున్నారు, అండ్ ఈటీవీ ఏదైతే షోస్ ఉన్నాయో అవి చేసుకుంటున్నారు, పిల్లల్ని చూసుకుంటున్నారు. ఎలా ఇవన్నీ మేనేజ్ ఎలా చేస్తున్నారు? ఫస్ట్ వైషు అంటే నీ ఏజ్ నుండి నా ఏజ్కి నేను వచ్చాను కదా. ఫస్ట్ ఒక ఉమెన్కి ఫస్ట్ మమ్మీ డాడీ సపోర్ట్ చేస్తారు. పెళ్లి తర్వాత హస్బెండ్ అత్తమ్మ సపోర్ట్ చేస్తే మనం ఏదైనా చేయగలం. నేను చేస్తున్నాను, కానీ అది చేయడానికి ఫస్ట్ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ మన ఫ్రెండ్స్ సపోర్ట్. ఎగ్జాక్ట్లీ. మనకి కావాల్సింది ఒక ఉమెన్ కి బ్యాక్ బోన్ అండ్ 2 hands. అంటే బ్యాక్ బోన్ ఫ్యామిలీ, ఇట్ సైడ్ వర్క్, రైట్ హ్యాండ్ వర్క్, లెఫ్ట్ హ్యాండ్ ఫ్రెండ్స్. సో ఈ 3 కరెక్ట్గా ఉంటే వీ కెన్ డూ ఎనీథింగ్. అంతేనా? ఐ ఫీల్. మీ అత్తమ్మ వీడియోస్ అంటే మాకు అమ్మలాగా ఆవిడ ఒక వీడియో స్పెషల్లీ అంటే తన ఎక్స్పీరియన్స్ చెప్తారు కదా, ఒక ఇండిపెండెంట్ ఉమెన్గా ఇంట్లో అబ్బాయి లేకపోతే ఎలా ఉంటుంది అని. ఆ వీడియో చూసిన తర్వాత
చాలామంది ఆడవాళ్ళకి ఇండిపెండెంట్ ఉమెన్ అంటే ఏంటి, మనం ఖచ్చితంగా ఇండిపెండెంట్గా ఉండాల్సిందే అన్న విషయం అర్థమైందనమాట. సో మీరు ఒక అమ్మాయికి ఇండిపెండెన్సీ అనేది ఎంత ఇంపార్టెన్స్ అనుకుంటున్నారు మీరు? అంటే మమ్మీ డాడీ కూడా అలాగే పెంచారు. అంటే మేము ముగ్గురం అమ్మాయిలు, 2 అబ్బాయిలు అనమాట. ఓకే. సో మమ్మీ డాడీ కూడా ఎప్పుడు అరే నువ్వు అమ్మాయి కూర్చో ఒక దగ్గర, నువ్వు ఇక్కడికి వెళ్ళొద్దు అక్కడికి వెళ్ళొద్దు అని మమ్మీ డాడీ చెప్పలేదు. ఓకే. నేను డాడీ మార్కెట్కి వెళ్తున్నా, ఫిష్ మార్కెట్కి వెళ్ళినా, కూరగాయల దగ్గరికి వెళ్ళినా, కిరాణా సామాన్ దగ్గరికి వెళ్ళినా కూడా డాడీతో వెళ్ళడం నాకు ఇష్టం. ఓకే. అండ్ అన్ని తెలుసుకోవడం నాకు చాలా ఇష్టం అనమాట. డాడీతో వెళ్ళేదాన్ని. అండ్ అబ్బాయిల్ని ఎలా పెంచారో మమ్మల్ని ముగ్గురిని అలాగే పెంచారు. పెళ్లి వరకు నేను వర్క్ చేస్తూనే ఉన్నాను. అంటే నేను ఎప్పుడు ఏం బిలీవ్ చేస్తాను అంటే మనం సంపాదించి మమ్మీ డాడీకి సేవ్ చేయడానికి ఇవ్వకున్నా పర్లేదు, బట్ మన ఖర్చులకి మనం ఎవరిని డాడీని అంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత డాడీని, ఒక పెళ్ళైన తర్వాత హస్బెండ్ని అడగకూడదు. నాకు ఏది కావాలో నేను కొనుక్కోవాలి అని నాకు ఇష్టం. ఓకే. పెళ్ళైన తర్వాత లక్కీగా మా అత్తమ్మ కూడా అట్లానే అనమాట. ఎందుకంటే మా మామయ్య ప్రతిదానికి లెక్కలు అడిగేవాడంట. రూపాయి ఎందుకు, నీకేం చేస్తావు, ఎక్కడికి వెళ్తావు, నీకు ఎంత కావాలో చెప్పు నేను తెచ్చిస్తా, నీకే చీర కావాలో నేను తెచ్చిస్తా. కానీ చాయిస్ ఉండేది కాదట, ఆయన తెచ్చింది కట్టుకోవాలంట. సో అత్తమ్మ కోపం వచ్చేసింది అనమాట. నా కూతుళ్ళైనా కోడళ్ళైనా వాళ్ళు సంపాదించుకోవాలి, వాళ్ళకి నచ్చింది వాళ్ళు కొనుక్కోవాలి అని. అంటే తొందరగానే పెళ్ళి అయిందిరా, నాకు 19 yearsకి పెళ్ళి అయిపోయింది. సో మమ్మీ దగ్గర నుండి అత్తమ్మ దగ్గరకు వచ్చేసరికి ఇంకా ఒక జోన్ నుండి ఇంకొక జోన్ అంతే, వేరే ప్రపంచం ఏం తెలీదు. అండ్ పుట్టింది పెరిగింది మొత్తం BHL కాలనీ కాబట్టి ఇంకొంచెం తొందరగా కనెక్ట్ అయ్యాను అనమాట. సో పెళ్ళైన తర్వాత ఒక 6 months రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. ఓకే. హస్బెండ్తో ఆ ఏజ్ అట్లా ఉంటుంది కదా. సో అత్తమ్మ ఏం చేస్తావు, ఇప్పుడు నువ్వు 6 months రెస్ట్ తీసుకుంటావు, కానీ మీ హస్బెండ్ ఏం చేస్తాడు, పొద్దున్నే ఆఫీస్కి వెళ్తాడు కదా, వచ్చేవరకు నా మొహం ఏం చూస్తావే, వెళ్ళు ఆఫీస్కి వెళ్ళి నీ డబ్బులు నువ్వు సంపాదించుకో, నువ్వు నాకు 1 రూపీ ఇవ్వకు, అట్లానే నన్ను అడక్కు, నీకు ఏది కావాలో నువ్వు కొనుక్కో, మమ్మీకి ఇవ్వాలనిపిస్తే అట్లా ఉంటుంది. ఎప్పుడైనా మన కాళ్ళ మీద మనం నించోవాలి బెటా అని మా అత్తమ్మ నేర్పించింది. మమ్మీ ఏమో ఇంట్లో వర్క్ ఎలా చేయాలి, బయటికి వెళ్ళి ఎలా ఉండాలి మమ్మీ డాడీ నేర్పిస్తే, మన పైన మనం సెల్ఫ్ ఎలా ఉండాలి, ఎలా స్టాండ్ తీసుకోవాలి అని అత్తమ్మ నేర్పించింది. అండ్ అత్తమ్మతో చేసే షార్ట్స్ అయినా సరే, వీడియోస్ అయినా సరే నేను ఏవి చెప్పను తనకి. ఓకే. తను ఏం మాట్లాడుతుందో షూట్ చేస్తాం అంతే, అందుకే న్యాచురల్గా అనిపిస్తుంది, చాలా న్యాచురల్గా ఉంటాయి. సో అంటే అత్తమ్మతో మీరు మాట్లాడతారు కదా, ఈ విషయానికి వచ్చి చాలా మంది పెళ్ళైన వెంటనే సపరేట్ ఫ్యామిలీ కావాలి, సపరేట్ ఇంట్లోకి వెళ్ళిపోవాలి అనుకుంటుంటారు కదా. సో మీరు వాళ్ళ గురించి ఏం చెప్దాం అనుకుంటున్నారు ఇప్పుడు? నేను ఫ్రాంక్గా చెప్పనా, అంటే పెళ్ళైన కొత్తలో మేము యూకే వెళ్ళిపోయాం, అక్కడ 2 years ఉన్నాం. తర్వాత యుఎస్కి వెళ్ళిపోయాం. నాకు అది నచ్చింది. అంటే ఎవ్వరు లేరు, నాకు ఏది వండుకోవాలన్నా నేను వండుకోవచ్చు, ఏం కొనుక్కోవాలన్నా అక్కడ కూడా నేను వర్క్ చేసేదాన్ని. ఓకే. సో బాగా నచ్చింది, అరే ఇట్లుండిపోతే బాగుంటుంది కదా. అంటే మా ఆయన అనేవారు అనమాట, మమ్మీ ఒక్కరే ఉన్నారు కదా అక్కడ, సో అమ్మని కూడా తెచ్చేసుకుందాము అంటే. నాకు అప్పుడు ఏం ప్రాబ్లం అనిపి, తను వచ్చినా రాకపోయినా నాకు ఓకే. అప్పుడు అత్తమ్మతో నాకు అంత కనెక్షన్ ఉండేది కాదు. ఓకే. సో అవును ఇట్లుంటే బాగుంటుంది, మా ఫ్రెండ్స్ చెప్పింది నేను వినేదాన్ని. కానీ చెర్రీ అంటే నేను కడుపుతో ఉన్న తర్వాత, నేను ప్రెగ్నెంట్ ఉమెన్ అయిన తర్వాత ఫస్ట్ డే నుండి లాస్ట్ డే వరకు స్ట్రగుల్ ఉంటుంది కదరా. సో అప్పుడు అమ్మ పక్కన ఉండాలి, అమ్మ వండి పెడితే బాగుంటుంది అని అనిపించేది. సో డెలివరీలో నేను చాలా కష్టపడ్డా, 3 months చాలా ప్రాబ్లం అయింది నాకు. అట్లా అయినా నేను చెర్రీని చాలా కష్టపడి పెంచుతుంటే నాకు అమ్మ వాల్యూ తెలిసింది. సో నాకు అప్పుడు అర్థమైంది, అరే మా అత్తమ్మ కూడా మా ఆయనను అంతే కష్టపడి పెంచుంటది కదా ఆబ్వియస్లీ. సో ఆ పెయిన్ అంతా తను అయిన తర్వాతనే కదా తను మదర్ అయింది. సో అప్పటి నుండి నేను ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా అత్తమ్మ లేకుండా, మా ఆయన లేకుండా అత్తమ్మ నేను చూడలేదు. సో ఆ రోజు నుండి ఎప్పుడు నేను సపరేట్ అవ్వాలి, సపరేట్ ఉండాలని నేను అనుకోవట్లేదు. ఇప్పటి ఆడవాళ్ళకు కూడా, అమ్మాయిలకు కూడా నేను ఏం చెప్తానంటే, స్టార్టింగ్ లో నాకు అలా అనిపించింది, అబ్బా సపరేట్ గా హస్బెండ్ తో ఉండాలి అని. కానీ వన్స్ మదర్ అయిన తర్వాత మదర్ వాల్యూ తెలుస్తుంది, తెలుస్తుంది. నాకైతే అలా అనిపించింది. అండ్ నాకు తగ్గట్టుగా అత్తమ్మ కూడా నన్ను అట్లనే చూసుకుంటారు. ఆవిడ అర్థం చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో అలా చూసుకున్నారు కాబట్టి మీరు ఇలా ఉండగలుగుతున్నారు. మా చిన్న ఆడపడుచుకి నాకు చిన్న ఇష్యూ జరిగింది. సో అందులో నా తప్పు లేదని అత్తమ్మకు తెలుసు. సో నా సైడ్ స్టాండ్ తీసుకొని తనతో మాట్లాడడం మానేసింది. అంతకన్నా లవ్ చేసే అత్తమ్మ దొరుకుతుందా కదా. సో క్యూట్ కదా. సో తనే నన్ను అంత మంచిగా చూసుకుంటే నేను ఇంకెంత మంచిగా చూసుకోవాలి. కరెక్ట్, పక్కా, డామ్ షూర్, అసలు డౌటే లేదు. మీరు మంచిగా చూసుకోవాలి. అంటే మా ఇద్దరి మధ్యలో నువ్వెక్కువ లవ్ ఇస్తావా అనేది జరుగుతుంటది. ఇది బాగుంది, ఎక్కువ నువ్వు ఇస్తావా నేను ఇస్తావా, ప్రేమ. అది కూడా మేము చూపించేది కనిపించేది అంతా నిజమే, ఏది దాచుకోవడం ఉండదు. తిట్టినా కూడా అందరి ముందర తిట్టేస్తుంది.
సో అందుకే న్యాచురల్గా ఉంది. న్యాచురల్గా ఉండదు. సో ఫస్ట్ ఇందాక అడుగుదాం అనుకున్నా, మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? 100% అరేంజ్ మ్యారేజ్. 100% అరేంజ్. మరి ఇంత అన్యోన్యంగా కనిపిస్తారు అసలు బావగారు ఎప్పుడైనా కెమెరా ముందుకు వచ్చినా సరే ఇలా చూడముచ్చటగా కళ్ళు ఆర్పితే అమ్మో ఎందుకులే వెళ్ళిపోతారు అని ఇలా అలా చూడాలనిపిస్తుంది. సో అంత బాండ్ ఎలా పెరిగిపోయింది? అత్తమ్మనే అంత సపోర్ట్ చేసినప్పుడు మా ఆయన ఏమంటాడు చెప్పు? ఇప్పుడు నాకు మా అత్తమ్మకి గొడవలు ఉన్నాయి అనుకో, సో నేను మా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన సపోర్ట్ తీసుకుంటే నాకు గొడవలు అయ్యేది. నేను అత్తమ్మ పైన ఏం చెప్పను, అత్తమ్మ నా పైన ఏం చెప్పదు. ఆయన ఆఫీస్ నుండి వచ్చేసరికి మేమిద్దరం ప్రశాంతంగా ఉంటుంది, గొడవలు ఉండదు. సో ఏమంటారంటే ఈజ్ లైక్ కింగ్ అనమాట. ఇంకా అతనికి ఏం ఉండదు, ఆఫీస్కి వెళ్తాడు, వర్క్ చేసుకుంటాడు, వస్తాడు. సో డెఫినెట్గా నాతో బాగానే ఉంటాడు కదా, ఏం ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అండ్ డిస్కషన్ ఏమి ఉండదు. ఇన్ కేస్ ఏమైనా నచ్చకపోతే అత్తమ్మ నేను ఆయన కూర్చుంటాము, చెప్తామన్నమాట. సో నాకు ఇది నచ్చలేదు అంటే ఓకే, అది రిపీట్ అవ్వదు. ఓకే, ఎప్పుడో ఒకటి చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, అంటే గొడవలు ఉండవు అని చెప్తే అది అబద్ధమే అనుకోండి, బట్ ఉంటాయి కానీ వెంటనే అంటే ఆ రోజే, మళ్ళీ నెక్స్ట్ డే క్యారీ అవ్వదు. సో ఇది వచ్చింది కాబట్టి ఇది అడగొద్దు అనుకున్నా కూడా అడుగుతున్నాను. అడగచ్చు. అంటే మీ కామెంట్స్లో ఎక్కడో 90% పాజిటివ్ కామెంట్స్ ఉన్నా, ఏంటి ఇంకా మీకు హస్బెండ్ ఉండరా, ఊరి మీద వదిలేసారా, ఇట్లా తిరుగుతున్నారా అంటే నా నోట్లోంచి అట్లా రావడానికి కూడా నాకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంది. ఇలాంటి కామెంట్స్ చూసి ఎప్పుడైనా లిటిల్ బిట్ బాధపడ్డారా? డెఫినెట్గా. అంటే స్టార్టింగ్ ఫస్ట్ ఒక 1-2 కామెంట్స్కి బాధపడ్డాను. నెక్స్ట్ మా అత్తమ్మనే చెప్పింది, వాళ్ళకి ఏం తెలిసే, ఒక్క చిన్న వీడియోతో నీ లైఫ్ని ఎట్లా డిసైడ్ చేస్తారు, మీ ఆయనకి లేదు ప్రాబ్లం, నాకు లేదు ప్రాబ్లం, నీకెందుకు, సో వాళ్ళ గురించి ఎందుకు వరీ అవుతా? అది నిజమైతే మనం వరీ అవ్వాలిరా. అండ్ ప్రతి ఒక్క డే షార్ట్లో మా ఆయన్ని చూపిస్తాను, మా పిల్లల్ని చూపిస్తాను, అత్తమ్మని చూపిస్తాను. అవును. ఇప్పుడు ఏదైనా వర్క్ వస్తే ఎవరు వదులుకుంటారు చెప్పు? ఆబ్వియస్ కదా, ఖచ్చితంగా వాళ్ళు మాత్రం వదులుకుంటారా? అండ్ ఈ ఏజ్ లోనే మనకు వర్క్ వచ్చింది చేసాం, కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత మనం చేయలేం కూడా. స్టార్టింగ్ లో నేను డైలీ 10 ఎపిసోడ్స్ చేసేదాన్ని, ఇప్పుడు 5 ఎపిసోడ్స్కే నేను చేయలేకపోతున్నా. అంటే స్టేజ్ వచ్చిందని కాదు, సో అంత వర్క్ ఇప్పుడు చేయలేం. అంటే 20 years లో ఒకలా ఉంటుంది, 30 years లో ఒకలాగా ఉంటుంది. అండ్ ఇంటికి వెళ్ళి పిల్లల్ని చూసుకోవాలి, అది ఉంటుంది కదా. ఎవరైనా వర్క్ ఉన్నప్పుడు చేస్తారు, ఎవరి జాబ్ వాళ్ళు ఫ్రీగా చేయరు, వర్క్ వస్తుంది కాబట్టి చేసుకుంటారు. పైగా ఐ షుడ్ అప్రిషియేట్ యూ ఫర్ బీయింగ్, అంటే ఓకే నన్ను ఒక 10 మంది చూస్తారు, సో వాళ్ళని మిస్లీడ్ చేయొద్దు అనే విధంగా నేను మీ ప్రమోషన్స్ ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ని అందరు గమనిస్తారు ఖచ్చితంగా. మీ యూట్యూబ్ ఛానల్ని గమనించినంత వరకు అవసరమైంది ఏది ఎవరికి హాని కలిగించండి ఇలా వెతుక్కొని నీట్గా అనిపించేది మాత్రమే ప్రమోషన్ చేస్తారు. సో యూ షుడ్ బి అప్రిషియేటెడ్ గైస్. ఎందుకు మరి అంత నెగిటివిటీ పెంచేసుకుంటున్నారు? చాలా బాగా అనిపిస్తుంది. అంటే బట్టలు ఏముంది, మీకు నచ్చితే కొనుక్కుంటారు, లేదంటే వదిలేస్తారు. మీరేం పాన్ పరాక్ అమ్మట్లేదు, లేదంటే బెట్టింగ్ యాప్స్ చెప్పట్లేదు, ఇవేం చేయట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ వైషు. ఎందుకంటే ఇది నేనే చెప్దాం అనుకున్నా, కానీ నా గురించి నేను చెప్పుకుంటే కనెక్టింగ్ ఉండదు. సో అర్థం చేసుకొని ఇంటర్వ్యూకి పిలిచామా, చేసామా, పంపించామా అన్నట్టు కాకుండా అసలు ఏం జరుగుతుంది ఛానల్లో అని అడుగుతున్నారు కదా, నాకు నిజంగా నచ్చింది. ఇప్పుడు నేను ప్రమోట్ చేసేది కూడా, నేను రోజుకొక డ్రెస్ వేసుకుంటాను, నాకు చాలా ఇష్టం. సో ఇష్టం ఉంటే డ్రెస్ కొనుక్కుంటా, లేకపోతే లేదు. అండ్ రియల్ ఎస్టేట్ గురించి అడుగుతున్నారు. సో ఒక సొంత ఇంటి కళ ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో అది ఇప్పుడు నేను కూడా ఒక దగ్గర ఇల్లు కొనుక్కున్నాను, 5 years అయింది, ఇంకా ప్రాజెక్ట్ నా చేతికి రాలేదు. సో నాకు చాలా బాధగా ఉంటుంది. అట్లనే ఎవరైనా నా పేరు నమ్మి పెట్టినప్పుడు అది కరెక్ట్ గా ప్రాజెక్ట్ అవ్వకపోతే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది. అందుకే నేను రియల్ ఎస్టేట్ జోలికి వెళ్ళట్లే. చాలా మంది అడిగారు నన్ను, అండ్ చాలా బ్రాండింగ్స్ వస్తున్నాయి, అడుగుతున్నారు. కానీ ఏదైతే అవసరం అంటే చిన్న చిన్న అమౌంట్ పెట్టి వాడామా వదిలేసామా అనేవే నేను ప్రమోట్ చేస్తున్నా. అండ్ ఫుడ్ గురించి ఎంత చిన్న షాప్ వాళ్ళు పిలిచినా, ఎంత పెద్ద షాప్ వాళ్ళు పిలిచినా వెళ్తా, ఫుడ్ టేస్ట్ చేస్తా. నేను నీట్ గా ఉందా లేదా అన్నదే చూస్తాను, కానీ అది పెద్దదా రెస్టారెంట్ అయితేనే వెళ్తాను, అట్లుండదు. ఎందుకంటే నాకు ఫుడ్ అంటే ఇష్టం. అక్కడ రోడ్ సైడ్ కొబ్బరి బండి వాళ్ళు కూడా ప్రమోషన్ పిలుస్తారా? పిలిచినా కూడా వెళ్తా. సోడా బండి వాళ్ళు పిలిచినా వెళ్తా, మిర్చి బజ్జీ వాళ్ళు పిలిచినా వెళ్తా. లేదు అక్కడికి వెళ్ళి వాళ్ళేం మీకు ప్రమోషన్ చేయమని ఉండరు, కానీ మీరు ఈ కొబ్బరి బండలో నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, ఈ పానీపూరి బాగుంది ఇలా చెప్తుంటారు కదా. అవును, కొన్ని చెట్టువి కొబ్బరి బొండాలు బాగుంటాయి, అండ్ కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చినవి ఉంటాయి. లేకపోతే నార్మల్ న్యాచురల్ గా ఉండేది నాకు ఏది నచ్చితే అది నేను చెప్పేస్తాను. మీరు చెప్తారు కదా, డౌట్ వచ్చింది, వాళ్ళు కూడా ప్రమోషన్ చేయమని అడగరు. నాకు నచ్చితే ఇక్కడ నువ్వు ఉన్నావు కదా, నేను వీడియో తీసుకున్నా అని అడిగేసి చెప్తాను. ఎగ్జాక్ట్లీ అది నేను అంటే వీళ్ళకి తెలియజేద్దాం అనుకున్నా. ప్రతి ఒక్కటి ప్రమోషన్ అని అనుకోకండి, ఏదైతే మనస్ఫూర్తిగా మనసుకి నచ్చుతుందో అది మాత్రమే చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో అప్రిషియేట్ చేయడం నేర్చుకోండి గైస్. ఐ అప్రిషియేట్ యూ ఫర్ దట్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఎందుకంటే నేను మా హస్బెండ్కి లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు నేను వండిన వంటలు చూపిస్తే లంచ్ బాక్స్ ప్రమోషన్ అంటారు. లంచ్ బాక్స్ కూడా నేను ఎందుకు ప్రమోట్ చేస్తాను? నేను 3500 పెట్టి కొనుక్కున్నా నిజంగా. అంటే
కొద్ది రోజులకి ఇన్ఫ్లుయెన్సర్ ఏం చేసినా ఓకే అది ప్రమోషన్లే అనుకుని ఏది చేసినా అట్లనే తోటకూర ఆకుకూరలు వండి తెచ్చుకొని మామూలుగా మాట్లాడుతున్న దాని గురించి చెప్పారా అంటారు. బట్ అంటే 100లో ఒక్కరిద్దరి కోసం 98 మెంబర్స్ ని మనం వాళ్ళ కోసం వీళ్ళని వదిలేయచ్చు కదా. కరెక్ట్ 98 మనకి ఎక్కువ కదా. అవును. అండ్ వాళ్ళు మీ మీద చూపించే ప్రేమ అంటే మీరు ఏ షార్ట్ పెట్టిని దాని కింద అన్ని కామెంట్స్ పెడతారు ఏంటండి అసలు. ఆ కామెంట్ ఏదైనా కానీ అసలు అన్ని కామెంట్స్ వస్తాయి మీకు మాత్రమే. ఎందుకంటే లాస్ట్ లో రండి కామెంట్ బాక్స్ లో రండి వచ్చేయండి మీరు కూడా రండి గైస్ వచ్చి మాట్లాడండి.